నమస్తే. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణాత్మక కార్యక్రమం ఎడిటర్స్ టైంకు స్వాగతం. సో ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి లైవ్గా సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, ఇక ప్యారిస్కి అయితే ఒలింపిక్స్లో అయితే హాకీ జట్టుకు కాంస్యం అయితే వచ్చింది. సగటు భారతీయుడికి భారత జాతీయ క్రీడ హాకీ అనేటటువంటి అభిప్రాయం దాదాపుగా రాదు. ఎందుకు అంటే భారత్లో కబడ్డీకి ప్రాధాన్యత ఇస్తారు, జాతీయ అంటే ఇండిజినస్ క్రీడగా కబడ్డీకి ప్రాధాన్యం ఇస్తారు, ఇంకా దాంతోపాటు మరికొన్ని క్రీడలకు ప్రాధాన్యం ఇస్తారు, దాంతోపాటు క్రికెట్కి ప్రాధాన్యం ఇస్తారు. సహజంగా నేను ఈ క్వశ్చన్ ఇప్పుడు నిన్ను అడిగిన క్వశ్చనే అడిగితే నువ్వు ఏదైతే క్వశ్చన్ మార్క్ పెట్టి హాకీయా కాదా అనే డౌట్లో ఉన్నావో, నేను సుమారుగా అడిగిన వాళ్ళలో 100లో 85% 90% మంది క్రికెట్ అన్నారు. భారత జాతీయ క్రీడ ఏంటి అంటే క్రికెట్ అన్నారు. అంటే పొలిటికల్ డైనమిక్స్ ఎట్లయితే మారుతుంటాయి అట్లాగే స్పోర్ట్స్ డైనమిక్స్ కూడా మారుతుంటాయి. కానీ భారత్లో హాకీకి కొంత చరిత్ర ఉంది. అదే సందర్భంలో హాకీ జట్టు ఈసారి కాంస్యాన్ని గెలుచుకుంది, గత ఒలింపిక్స్లో కూడా కాంస్యాన్ని గెలుచుకుంది. ఇదొక సానుకూలమైనటువంటి పరిణామం. అదే సందర్భంలో భారత్లో హాకీ జట్టుకి సంబంధించినటువంటి చాలా అంటే తమ జీవితాన్నే భారత్లో హాకీ డెవలప్మెంట్ కోసం త్యాగం చేసినటువంటి అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. దాంతోపాటు మహిళల జట్టులో కూడా చాలా ముందుకొచ్చి మళ్ళీ ఇప్పుడు కాస్త వెనుకపట్టు పెట్టినప్పటికీ హాకీ అనేది భారత్ ముఖ్యంగా భారత్ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఆట. అంటే మిగతా ఆటలకి సంబంధించినటువంటి ప్రాధాన్యత తగ్గించాల్సిన అవసరం లేదు, కానీ జాతీయ క్రీడగా ఉన్నటువంటి హాకీకి తగినటువంటి ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహానికి కూడా ఒక ప్యాకేజీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా గత సెషన్స్లో అంటే ఎన్నికలకు ముందు జరిగినటువంటి సెషన్స్లో సాక్షాత్తు క్రీడల మంత్రి లోక్సభలో చెప్పారు. కాబట్టి మొత్తం మీద హాకీ జట్టు మరోసారి ఒలింపిక్స్లో పథకం పొందటం భారతీయులందరికీ గర్వకారణం, హ్యాపీ మూమెంట్. కానీ హాకీ తగినటువంటి ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా పాయింట్ సీరియస్గా తీసుకోవాల్సింది. ఇక అదే సందర్భంలో మరొక నీరజ్ చోప్రాకి సంబంధించినటువంటి అంశం కూడా ఒక సానుకూలమైన అంశమే. నీరజ్ చోప్రా గతంలో ఈ రంగంలో రాణించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించలేదు అనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఒక పథకం రావటం ఒక సానుకూలమైనటువంటి పరిణామంగానే చూడాలి. ఇక నిన్న మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్కి సంబంధించినటువంటి మాట్లాడకుండా ఈ పర్టికులర్ స్పోర్ట్స్ టాపిక్ని మనం ముగించలేం. ఏదైతే వినేష్ ఫోగట్కి సంబంధించిన అంశం ఉందో, వినేష్ ఫోగట్ తరఫున భారత ఒలింపిక్ సంఘం వేసినటువంటి పిటిషన్ని ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టు దానిలో ఉన్నటువంటి జెన్యూనిటీని అర్థం చేసుకొని ఖచ్చితంగా ఆవిడ అర్హురాలే, అంటే ప్రాథమిక దశలో ఎక్కడ ఇబ్బంది పడకుండా చివరికి ఫైనల్కి వచ్చేసరికి ఆ 100 గ్రాముల నిబంధన కారణంగా 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఏదైతే ఇబ్బంది పడిందో ఆ కారణాన్ని తీసుకొని ప్రధానంగా ఆవిడకి ఖచ్చితంగా రజత పథకానికి అర్హురాలే అని ఏదైతే తీర్పిచ్చిందో అది ఒక సానుకూలమైన పరిణామం. అదే సందర్భంలో ఇంకొకటి చెప్పాలి, హర్యానా ప్రభుత్వం ఆవిడని బంగారు పథకం తెచ్చినటువంటి పథకదారినిగానే మేము క్రియేట్ చేస్తాం, అదే సందర్భంలో అదే రకమైనటువంటి రిసెప్షన్ ఇస్తాము ఆవిడకి అని ప్రకటించింది. ఇది ఒక సానుకూలమైన పరిణామం. వినేష్ ఫోగట్ పట్ల నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు వినేష్ ఫోగట్కి ఏదైతే దేశం మొత్తం సానుకూలంగా నిలుస్తుందో, దేశం మొత్తం ఆవిడ పట్ల ఆవిడ తమ బాధగా ఫీల్ అవుతుందో దానికి ఇది కంటిన్యూషన్గానే చూడాలి. హర్యానా ప్రభుత్వం స్వర్ణ పథకం తెస్తే ఏ రకమైనటువంటి రిసెప్షన్ ఇస్తారో అదే రిసెప్షన్ని, అదే అవకాశాలని, అదే వీటిని కొనసాగిస్తాము, అదే హక్కుల్ని ఇస్తాము అని చెప్పి ఆవిడకి ఏదైతే ప్రకటన చేసిందో అది ఫోగట్ కుటుంబానికి కానీ ఫోగట్ వచ్చినప్పుడు ఆవిడకు వచ్చేటువంటి రిసెప్షన్ కానీ అది ఆ ప్రకటన ఆధారంగా అదే రకమైనటువంటి రిసెప్షన్ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి సార్, ఇక ఇది అయితే భారత్కి అయితే రెండోసారి అని తెలుస్తోంది సార్.
యా రెండోసారి పథకం రెండోసారి వరుసగా రెండోసారి వరుసగా హాకీలో రెండోసారి హాకీలో వచ్చింది. పథకం వచ్చింది. ఆ హాకీలో పథకం రావటం ఖచ్చితంగా సానుకూలంగానే చూడాలి స్వాతి. ఎస్ సార్. ఇక సీజన్ ప్రస్తుతం అయితే 89.45 మీటర్లు విసిరి సత్తా చాటారు మన భారత స్టార్ అథ్లెట్ అయితే. యా నీరజ్ చోప్రాకి సంబంధించి నీరజ్ చోప్రాకి సంబంధించి అదే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. నీరజ్ చోప్రాది కూడా ఒక పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి నీరజ్ చోప్రా కూడా అంటే అంచనాలకి తగినట్టుగా పెర్ఫామ్ చేయలేదు అనేటటువంటి అసంతృప్తి ఆయన అభిమానంలో ఉన్నప్పటికీ ఆయన ఏదైతే పెర్ఫార్మెన్స్ ఉందో ఆ పెర్ఫార్మెన్స్ మంచి పెర్ఫార్మెన్స్ కానీ చెప్పాల్సినటువంటి పని ఉంది స్వాతి. ఎస్ సార్. ఇక మనం ఇంకొకసారి చూసుకున్నట్టయితే ఇటు హాకీది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇటు మనకు రజతం కూడా వచ్చింది దీనికి. యా అదే మన నీరజ్ చోప్రాకి రజత పథకం వచ్చింది. మరొకటి ఆల్రెడీ రజత పథకం ఒకటి మన ఖాతాలో పడినట్లే దాదాపు. ఎందుకంటే ఆమెకి సంబంధించిన పోగొట్టుకి సంబంధించినటువంటి వినేష్ పోగొట్టుకి సంబంధించిన అంశంలో ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒలింపిక్ సంఘానికి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘాలతో లైజన్ చేయటం భారత ఒలింపిక్ సంఘం బాధ్యత. భారత ఒలింపిక్ సంఘం ఆ రకమైనటువంటి డైరెక్షన్ తీసుకెళ్ళి దానికి ఒక కంక్లూజన్ ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తే దేశానికి మరో రజత పథకం వచ్చినట్టుగానే కనిపిస్తుంది స్వాతి. ఎస్ సార్. ఇక మనం లోక్సభ ఇప్పుడు లోక్సభ గురించి మాట్లాడుకున్నట్లయితే లోక్సభలో అయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు గురించి అయితే చర్చ జరుగుతోంది. ఈ వక్ఫ్ బోర్డు వక్ఫ్ ఆస్తుల విషయంలో ఉన్నటువంటి వివాదాలు, దీని విషయంలో చాలా కాలంగా భారతదేశంలో అంతర్గతంగా చర్చ ఉంది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి అంటే ఒక ఆస్తి వక్ఫ్ ప్రాపర్టీయా నాన్ వక్ఫ్ ప్రాపర్టీయా అని తేల్చాల్సినటువంటి అంటే సుదీర్ఘ కాలం పాటు ఉండేటటువంటి అంశం ఉంది. దీంతో పాటు ఇక్కడ అసలు కీలకమైనటువంటి సమస్య ఉంది. ఒక ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీయా కాదా అని తేల్చడం పక్కన పెడితే దాన్ని క్లెయిమ్ చేసుకోవటం వక్ఫ్ బోర్డు కాకుండా అంటే ముస్లిం వ్యక్తి కాకుండా అంటే ముస్లిం మైనారిటీ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తుల క్లెయిమ్ విషయంలో ఒక ప్రాపర్టీని వివాదాస్పదం చేయాలంటే ఎవరో థర్డ్ పార్టీ వెళ్ళి దాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసే వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఈ అంశాలు వివాదాస్పదంగానే ఉంటాయి. హైదరాబాద్లో చాలా వక్ఫ్ ప్రాపర్టీస్కి సంబంధించిన అంశాల్లో వివాదాలు ఆల్రెడీ ఉన్నాయి. వీటన్నిటినీ సంక్లిష్టం చేసేటటువంటి ప్రస్తుత చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టాన్ని సవరణ చేయటం ద్వారా వక్ఫ్ బోర్డు పాత్రని పరిమితం చేయటం, అదే సందర్భంలో సివిల్ వివాదాల్ని పరిమితం చేసి వాటి సంఖ్యని కుదించడం అనేది దీనికి మెయిన్ టాస్క్గా చెప్తున్నారు. అయితే వక్ఫ్ ఆస్తుల విషయంలో మైనారిటీల హక్కుల విషయంలో మైనారిటీలకు సంబంధించినటువంటి ఆస్తుల రక్షణ విషయంలో ఏదైతే వివాదంగా నెలకొన్నటువంటి ఈ ప్రతిపాదన ఈ రెండో పక్క నుంచి దీన్ని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే క్లియర్గా దీనికి ఈ వివాదంలో కీలకంగా ఉన్నటువంటి ఒక పర్టికులర్ పాయింట్ మాట్లాడాలి. మైనారిటీ హక్కుల రక్షణ, మైనారిటీ ఆస్తుల రక్షణ అనే ఒక స్ఫూర్తితోటి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు ఇది. రాజ్యాంగ హక్కుని దెబ్బతీస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్ళీ ఈసారి మూడోసారి బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగ హక్కులకి రాజ్యాంగ స్ఫూర్తికి నష్టం జరుగుతుందనే మా వాదన నిజమైందంటూ కాంగ్రెస్ నుంచి కూడా ఒక రకమైనటువంటి కంక్లూజన్స్ వచ్చినాయి. ఇక్కడ ఈ మొత్తం వివాదంలో కీలకంగా ఉన్నటువంటి మైనారిటీలు ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తారనేది ఒక పాయింట్ అయితే, మైనారిటీ ఆస్తులు హక్కులు వీటన్నిటి పరిరక్షణ ఏదైతే ఉందో దీనికోసం వక్ఫ్ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ముస్లిం మత పెద్దలే చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది ఆ రకమైన అభిప్రాయంతో కలిగి ఉన్నారు అనే విషయాన్ని ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ చేసే క్రమంలో ఎవరి వాదన నిలబడుతుంది, ఎవరి వాదన ఏ రకమైనటువంటి అంటే కంక్లూజన్స్ వస్తాయనేది ఒక పక్కన పెడితే, అసలు దీనికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ హక్కులు రక్షణ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా వెళుతుందా లేదా అనేటటువంటి చర్చ కూడా మొదలైంది. మొత్తం మీద దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి జేపీసీకి నివేదించారు కాబట్టి జేపీసీ ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. అయితే
జేపీసీకి నివేదించినప్పటికీ దీనిపైన చర్చ అయితే మాత్రం మొదలైంది. ఈ చర్చ ఎక్కడ ముగిస్తుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు వాదనలో ఏ వాదన బలంగా నిలబడుతుంది, రెండో పక్క అసలు ఈ వాదనలో ఏ వాదనలో బలం ఉంది అనేటటువంటి చర్చ కూడా విస్తృతంగానే ఉందని చెప్పాలి స్వాతి. అలాగే సార్, ఇంకొక విషయం, అసలు ఈ బిల్లులో ఏముందంటారు, అసలు వక్ఫ్ బోర్డ్ చట్టంలో ఏముంది అనేది చర్చ జరుగుతుంది సార్. అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీకు ప్రాపర్టీ కనిపించింది అనుకోమ్మా, ఆ ప్రాపర్టీ నువ్వు కొనాలనుకున్నావు లేదా డీల్ చేయాలనుకున్నావు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అమ్మటానికి సిద్ధంగా లేరు, దాన్ని వివాదం చేయాలనుకున్నావు నువ్వు. ఆ వివాదం చేయాలనుకుంటే ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి వక్ఫ్ బోర్డుకి ఒక లెటర్ రాస్తే అక్కడ వక్ఫ్ బోర్డు కనుక రియాక్ట్ అయితే దానికి వివాదం ప్రారంభమవుతుంది. వివాదం ప్రారంభమైతే అది వక్ఫ్ ప్రాపర్టీయా నాన్ వక్ఫ్ ప్రాపర్టీయా అని తేల్చడానికి సుమారుగా 30-40 సంవత్సరాలు పడుతుంది. 30-40 సంవత్సరాలు కూడా పట్టని ఇంకా తేలైనటువంటి వివాదాలు కూడా ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇక్కడి నుంచి మొదలు పెడితే వక్ఫ్ ఆస్తుల రక్షణ ఏదైతే ఉందో, అంటే ఈ ఆస్తుల రక్షణకి సంబంధించిన ప్రత్యేక హక్కులు, ప్రత్యేక చట్టాలు ఏదైతే ఉన్నాయో అది మైనారిటీల హక్కులలో భాగంగా ఇచ్చారు అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి. దీంట్లో ఉన్నటువంటి అంశం, ఇప్పుడు భారతదేశంలో కొన్ని వర్గాలకి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలని అట్రాసిటీ యాక్ట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం. అది ఎస్సీ ఎస్టీ హక్కులకి సంబంధించినటువంటి వాళ్ళ అంటే వాళ్ళ సమాజంలో వాళ్ళ నిలకడకి సంబంధించినటువంటి అంశం. ప్రధాన సమాజంలో వాళ్ళు కేవలం కులం కారణంగా ఎక్కడన్నా ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఆ సందర్భంగా వాడాల్సినటువంటి చట్టం. ఆ చట్టం కూడా దుర్వినియోగం అయినటువంటి అంశం ఉంది. రెండోది, మహిళలకి కొన్ని ప్రత్యేక హక్కుల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు కూడా దుర్వినియోగం అనేటటువంటి అంశం ఉంది. రెండో పక్క ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి కొన్ని హక్కుల చట్టాలు ఉన్నాయి. అవి కూడా దుర్వినియోగం అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఇటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చట్టం మీద కూడా ఇదే రకమైన విమర్శలు. అయితే ఇది ప్రధాన స్రవంతిలో ప్రజలని, ఒక వర్గం ప్రజలని కలవటానికి అడ్డంకిగా ఉన్న సందర్భంగా వాడాల్సినటువంటి ఈ రక్షణ చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు అన్నిట్లో ఉన్నట్టే వక్ఫ్ చట్టంలో కూడా ఉన్నాయి. కానీ వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే మీరు పట్టుబడుతున్నారు అని ఒక వర్గం వాదన. ఒక వర్గం అంటే అసదుద్దీన్ ఓవైసీతో సహా అసదుద్దీన్ ఓవైసీతో గొంతు కలిపినటువంటి ఇండియా కూటమి సభ్యుల వాదన. ఈ అంశంలో వివాదం ఎట్లా ఉన్నా, ఈ అంశంలో ముందుకెళ్ళటం ఎట్లా ఉన్నా, ఈ వాదనను మాత్రం ఖచ్చితంగా రెండు వర్గాలు నిన్న బలంగా వినిపించినాయి. రెండు వర్గాల వాదన, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం తరఫున కిరణ్ రిజిజు తన వాదన వినిపించారు, రెండో పక్క మన ప్రతిపక్షాలు తమ వాదన వినిపించారు. ఈ వాదన బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో జేపీసీకి నివేదించారు. జేపీసీకి వెళ్ళి జేపీసీ దగ్గర మళ్ళీ వాదనలు వినేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో ముందుకు ఎక్కడికి వెళ్తుంది అనేది ఖచ్చితంగా సవాలే. దీనికి సంబంధించినటువంటి సవాలు ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే జేపీసీ మీటింగ్ తర్వాతే ఒక అవకాశం ఉంది. జేపీసీలో కూడా సింపుల్గా తేలేటటువంటి అంశంగా అయితే కనిపించట్లేదు. సంఖ్యాపరంగా, అదే సందర్భంలో సభ్యుల పరంగా ఎక్కువ ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో కూడా, ఎలా ట్యాకిల్ చేస్తుందో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అది సార్, ఇంకా మనం తెలంగాణ గురించి, తెలంగాణలో అయితే పెట్టుబడుల లక్ష్యంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి టూర్ అయితే కొనసాగుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని ప్రముఖ కంపెనీలతో కూడా సమావేశమవుతున్నారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముందుగా ముగిస్తున్నారు, అక్కడ సరైనటువంటి స్పందన రాలేదు అని ప్రతిపక్షాలు ఒక ఉద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నాయి. ఆయన తన షెడ్యూల్ ప్రకారము 13వ తారీఖు వరకు పర్యటన చేసి 13వ తారీఖు రాత్రికి బయలుదేరి 14 వస్తారు ఇక్కడికి. కాబట్టి ఎటువంటి మార్పు లేదు అని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా వివిధ రంగాల పెట్టుబడిదారులను కలవటంతో పాటు ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి అంశంలో దాంతోపాటు ఇంకొకటి కూడా ప్రపంచ బ్యాంకు తోటి కూడా సమావేశమయ్యారు. అంటే తమ అభివృద్ధి క్రమంలో తమతో భాగస్వామ్యాలని ప్రపంచ బ్యాంకుని రిక్వెస్ట్ చేశారు. ప్రపంచ బ్యాంకు కూడా సానుకూలంగా స్పందించింది. కాబట్టి ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు కొన్ని పావర్టీ ఎరాడికేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన
కొన్ని విభాగాలని ఇక్కడ ప్రయత్నం చేయాలనుకుంటోంది. అందులో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మైక్రో ఫైనాన్స్ సంస్థలతోటి ముందుకు వెళ్ళే ఒక బండిల్డ్ ప్యాకేజ్ ఇవ్వబోతోంది అని కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం. వీటన్నిటినీ కొనసాగింపుగా ఈరోజు మరికొన్ని అంశాలు, మరికొన్ని సానుకూలమైనటువంటి అగ్రిమెంట్లు జరగటంతో పాటు ఇంకొక అంశం కూడా కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి తన షెడ్యూల్ని యథాతథంగా 13-14 తారీఖు వరకు కొనసాగిస్తారు. 13 తారీఖు వరకు తన షెడ్యూల్ కొనసాగుతుంది. 13 తారీఖు ఆయన బయలుదేరి 14వ తారీఖుకి హైదరాబాద్ చేరుకుంటారనేది క్లియర్. స్వాతి సార్, ఇక ఏపీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చంద్రబాబు అధ్యక్షతన అయితే టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. దీంట్లో అయితే కొన్ని నిర్ణయాలపై అయితే కీలకంగా చర్చ చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగేటంతో పాటు కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏంటి అంటే, జన్మభూమి 2 అంటూ జన్మభూమి కార్యక్రమాన్ని గతంలో ఎప్పుడో ఈ 15-20 సంవత్సరాల క్రితం చంద్రబాబు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా ఉన్నటువంటి జన్మభూమి కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించారు. ఆ సందర్భంగా చాలా క్లియర్గా మాట్లాడింది ఏంటంటే, జన్మభూమి కార్యక్రమాన్ని మళ్ళీ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం ద్వారా రాష్ట్రం పట్ల, దేశం పట్ల అభిమానాన్ని మళ్ళీ జనంలో, యువతలో మేల్కొల్పాలి అనేటువంటి అంశంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి అనేది ఒక కాన్సెప్ట్. అంటే దానికి నేను గతంలో కూడా ఇదే షోలో మనం మాట్లాడుకున్నట్లుగా ఒక విషయం క్లియర్, జగన్మోహన్ రెడ్డి ఏసీ రూమ్లో కూర్చుని మొత్తం బటన్ నొక్కి పాలన చేశారు అనే విమర్శని ఏదైతే ముందుకు తీసుకొచ్చిందో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఆ రకమైనటువంటి దానికి విరుద్ధంగా మేము ప్రజలతో మమేకం అవుతున్నామని చెప్పడానికైతే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు. స్వాతి సో సార్, అంటే ఒక విషయం సార్, అంటే ఏదైనా కానీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఉంచుతున్నారు. దాని తర్వాత వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని తీసేయడం జరుగుతుంది. మళ్ళీ ఆ ప్రభుత్వం రాగానే వస్తుంది. ఇలా చాలానే జరుగుతున్నాయి. అంటే యాక్చువల్గా దీనికోసమే ప్రపంచంలో కొన్ని దేశాలు లిఖిత రాజ్యాంగం ఉండదు. ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం రూల్స్ మొత్తం ఫ్రేమింగ్ అంతా మారుతుంది. మన అందుకే అంటాం కదా, మన లిఖిత అలిఖిత రాజ్యాంగం. మన లిఖిత రాజ్యాంగం అట్ ద సేమ్ టైం కొన్ని విస్తృత సవరణలకు అవకాశం ఉన్నటువంటి రాజ్యాంగం. కాబట్టి ఇది రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి పని. కాకపోతే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వాన్ని ఏదైతే అంశాల్లో విమర్శించారో ఆ విమర్శల్ని కౌంటర్ చేసే క్రమంలో వాటిని టార్గెట్గా వర్క్ చేస్తున్న విషయం కూడా గమనించాలి. అంటే గత ప్రభుత్వం ఏసీ రూమ్లో కూర్చుని బటన్ నొక్కి కేవలం ఆ బటన్ నొక్కడమే పాలనగా చేశారు అనేటటువంటి విమర్శ చేసినటువంటి ఎన్డీఏ కూటమి ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వాళ్ళ స్టైల్ మార్చారు. ఏదైతే పాలనలో స్టైల్ని మార్చేటటువంటి పరిస్థితి. అంటే వాలంటీర్లతో ఇచ్చేటటువంటి పెన్షన్లని ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజకీయాలు ఏదైతే ఉన్నాయో రాజకీయాలు కూడా మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో ప్రభుత్వ పాలనా విధానం మారింది అని చెప్పటానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతుంది అని చెప్పక తప్పదు. స్వాతి సార్, ఇంకా ఇటు సుంకిసాల పంప్ హౌస్లో అయితే భారీగా ప్రమాదం జరిగిందని చెప్పాలి. సో ఆ గోడ కూలడంతో ఒక్కసారిగా అయితే పంప్ హౌస్లోకి అయితే వరద నీరు వచ్చి చేరింది. సో అక్కడ ఎవరూ లేకపోవడంతో అయితే ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఇది కృష్ణా జలాలని హైదరాబాద్కు తరలించే క్రమంలో ఏర్పాటు చేసినటువంటి పంప్ హౌస్. ఇది కృష్ణా జలాలని ఎప్పుడో ప్రారంభించినప్పటికీ కృష్ణా జలాలు తరలింపు దాదాపు 30 సంవత్సరాలైంది. హైదరాబాద్కి రావటం మొదలై 30 సంవత్సరాలు దాటింది కూడా. అయితే ఈ సుంకిసాల అనేది బీఆర్ఎస్ హయాంలో ఒక నిర్మాణం పూర్తయి దానికి సంబంధించినటువంటి పంప్ హౌస్ కూడా ప్రారంభం జరిగింది. అయితే ఇక్కడ ఒక 2 విషయాలు గమనించాలి. ఒకటి, సుంకిసాల ప్రమాదం అనేది దాన్ని బయటికి రాకుండా 4-5 రోజులు కప్పెట్టారు అనేటటువంటి వార్తలు ఉన్నాయి. అదే సందర్భంలో సుంకిసాల పంప్ హౌస్లో గోడకు రిటైనింగ్ వాళ్ళు దెబ్బతింటం మూలంగా పూర్తిగా దాదాపు దెబ్బతింటం అని కూడా ధ్వంసం అవటం మూలంగా పంప్ హౌస్కు నష్టం లేదని దాన్ని నిర్వహిస్తున్నటువంటి మెగా కన్స్ట్రక్షన్స్ చెప్తోంది. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ చూడాలి.
మెగా కన్స్ట్రక్షన్ చెప్పినట్టుగా నిజంగానే ఎటువంటి లోపం లేదా, ఎటువంటి నష్టం లేదా అంటే ఖచ్చితంగా నష్టానికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి. ఒక పక్క పంప్ హౌస్ అంటే పంప్ హౌస్ డ్యామేజ్ అయినా కూడా నష్టం లేదని మెగా కన్స్ట్రక్షన్స్ వాదిస్తుంది. మీకు గుర్తుండాలి, లక్ష్మీ పంప్ హౌస్ విషయంలో కూడా ఇదే వాదన అప్పట్లో వినిపించారు. ఏదైతే లక్ష్మీ పంప్ హౌస్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి లక్ష్మీ పంప్ హౌస్, ఆ లక్ష్మీ పంప్ హౌస్ యొక్క అంటే నిలబడటం అసలు ఎటువంటి ఇబ్బంది లేదు అని మెగా కన్స్ట్రక్షన్ చెప్తుంటే, రెండో పక్క పంప్ హౌస్ మునిగిపోయింది, బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, వాటి అన్నింటినీ మళ్ళీ సర్వీస్ చేసి చేయలేనంత డ్యామేజ్ జరిగింది అనేటటువంటి వార్తలు వచ్చినాయి. కానీ మొత్తం మీద దాన్ని సర్వీస్ చేసి నిలబెట్టారు. నష్టం లేదు అనేటటువంటి వాదన కరెక్ట్ కాకపోవచ్చు. అది మెగా కన్స్ట్రక్షన్స్ దాన్ని రీథింక్ చేయాలి. అయితే ఇక్కడ మొత్తం విషయంలో ఒకటి గమనించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మెగా కన్స్ట్రక్షన్స్. అదే మెగా కన్స్ట్రక్షన్స్ నిర్వహించినటువంటి కృష్ణా ప్రాజెక్టులో భాగమైనటువంటి సుంకిశాల. మొత్తం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం వాదన వినిపిస్తుంది, ఇది దీని మొత్తానికి బాధ్యత బీఆర్ఎస్ది, మెగా కన్స్ట్రక్షన్స్దే అంటుంది. అయితే నిర్వహణ వైఫల్యాలు ఏమన్నా ఉన్నాయా అనేది మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. ఈ 8 నెలల కాలంలో నిర్వహణలో, ప్రాజెక్టు నిర్వహణలో ఏమన్నా లోపం ఉందా అనే విషయం ఖచ్చితంగా గమనించాలి. అదే సందర్భంలో నిర్వహణతో పాటు వస్తున్నటువంటి వరద తాకిడిని రిటైనింగ్ వాల్ తట్టుకోలేకపోవటం అనే ఒక టెక్నికల్ అంశాన్ని కూడా ఖచ్చితంగా లోపలికి వెళ్ళి చూడాల్సినటువంటి అంశం ఉంది. ఈ మొత్తం కలిసి దీన్ని మొత్తం కలిపి ఒక ఆలోచిస్తే తప్ప దీనికి సంబంధించిన సొల్యూషన్. అయితే రాజకీయపరమైన విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి. బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ని బ్లేమ్ చేస్తుంది, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ని బ్లేమ్ చేస్తుంది. ఈ మధ్యలో చూసి మొత్తం రెండు వైపులా జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇది రాజకీయంగా సహజమైనటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడ టెక్నికల్గా కొన్ని అంశాలు ఉన్నాయి, నేను చెప్తున్నటువంటి అంశాలు. ఏదైతే అంటే ఒక పక్క ప్రాజెక్టు జరిగినటువంటి నష్టం కళ్ళ ముందు కనిపిస్తుంటే ప్రాజెక్ట్కి ఏమి నష్టం లేదని మెగా గ్రూప్కి సంబంధించినటువంటి మేనేజర్ ఏదైతే ప్రకటన చేశారో అది కొంత రకరకాల అనుమానాలకి అయితే దారితీస్తుందని చెప్పక తప్పదు స్వాతి. ఎస్ సార్, ఇక మనం ఇంకా జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపల్లి అయితే మాట్లాడినట్టుగా జిహెచ్ఎంసీ చేస్తున్న అయితే జిఐఎస్ సర్వే ద్వారా అయితే ఎలాంటి ఆస్తు పన్ను పెంపు ఉండదని అయితే అమ్రపాలి అయితే చెప్పడం జరిగింది. అమ్రపాలి ప్రకటనలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జిఐఎస్ మీద నిజంగానే అంటే సగటు జిహెచ్ఎంసీ పౌరుల్లో, సగటు జీవిలో రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈ జిఐఎస్ సర్వే ద్వారా, జిఐఎస్ సర్వేకి ఇస్తున్నటువంటి డేటా ద్వారా ఏ రకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అనేటటువంటి భయం ఉంది. ఆస్తి పన్ను పెంచుతారా, లేదా అనుమతులకు సంబంధించినటువంటి కరెక్షన్స్ చేస్తారా, వీటన్నిటితో పాటు ఈ డేటాని మొత్తాన్ని కంప్రైజ్ చేసి ప్రభుత్వ పాలసీలను డిసైడ్ చేస్తారా అనేటటువంటి అంశం. ప్రభుత్వ పాలసీని డిసైడ్ చేస్తే లేదా ప్రభుత్వ పథకాల్లో మార్పులు చేస్తే అది తమ మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తున్నటువంటి భయం. ఇన్ని భయాల మధ్య కొనసాగుతున్నటువంటి జిఐఎస్ సర్వే విషయంలో ఆవిడ చాలా క్లారిటీగా సుమారు 1.5-2 గంటల పాటు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్లారిటీని బేస్ చేసుకుని కనుక మనం ఆలోచిస్తే, ఒకటైతే మనం ఇస్తున్నటువంటి డేటా, ఆ డేటా అనేది కుటుంబానికి, ప్రభుత్వానికి మధ్య ఉంటుంది, అది బయట ఎవరికి షేర్ చేయరు అనేటటువంటి అంశాన్ని ఆవిడ చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ మొత్తం డేటా కలెక్షన్లో ఎక్కడ అంటే పన్నుల పెంపుకి సంబంధించిన భయాలు ఉండక్కర్లేదు, మీరు నిర్భయంగా మీ డేటాని రాష్ట్ర ప్రభుత్వంతో షేర్ చేసుకోవచ్చు, జిహెచ్ఎంసీతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ జిహెచ్ఎంసీ ఈ డేటాని ఆధారంగా తీసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని పాలసీలను నిర్ణయించడం సహజమే. దాంతోపాటు నగర అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు కూడా రూపొందిస్తాం. దీన్ని ఆస్తులకి సంబంధించినటువంటి పన్నుల విషయంలో ఒక క్లారిటీ దిశగా నడిపిస్తామని కూడా చెప్పారు. ఈ మొత్తంలో ఆవిడ అనుమానాలు నివృత్తి చేయడానికే 1.5-2 గంటల సమయం, సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఆవిడ ఇచ్చే ప్రయత్నం చేశారు. అడుగడుగునా ఎక్కడా భయం లేకుండా నిర్భయంగా మీ డేటాని
జిహెచ్ఎంసీ తోటి మన ప్రభుత్వంతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పారు స్వాతి. సార్ ఇక హైదరాబాద్ని అయితే దేశానికి మోడల్గా హైదరాబాద్ని నగరాన్ని తీర్చిదిద్దాలని అయితే ప్రయత్నం చేద్దామని అయితే అంటున్నారు. అయితే ఇప్పుడు ఒక విషయం గమనించాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి జిహెచ్ఎంసీలో మిగతా నగర కార్పొరేషన్లు, మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామ పంచాయతీలతో సహా విస్తృతంగా ఒక ఏకీకరణ చేసి ఒక పెద్ద మెర్జర్ చేసి ఒక పెద్ద నగరపాలక సంస్థగా, దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థ, దాదాపుగా దేశంలో అతిపెద్ద నగరపాలక సంస్థ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కనుక అయితే అప్పుడు దానికి సంబంధించిన జిహెచ్ఎంసీ విస్తృతి పెరుగుతుంది. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఇప్పుడులాగా నార్మల్ అధికారుల్ని నియమించేటటువంటి అవకాశం కూడా ఉండదు. అప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్గా ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని మాత్రమే నియమించేటటువంటి, అంటే ఇప్పుడు మనకి సిసిఎల్ఏ ఉంటారు, సిసిఎల్ఏకి దాదాపు సెకండ్ ప్లేస్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్లో సెకండ్ ప్లేస్ ఉంటుంది. అదే స్థాయిలో అధికారిక సీనియారిటీ కూడా సెకండ్ ప్లేస్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే చీఫ్ సెక్రటరీ తర్వాతి స్థాయి సిసిఎల్ ఏదైతే అదే రకమైనటువంటి స్థాయిలో జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చే అవకాశాలను కూడా భవిష్యత్తులో పెరిగేటటువంటి జిహెచ్ఎంసీ నేపథ్యంలో వచ్చేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థగా లేదా రెండవ అతిపెద్ద నగరపాలక సంస్థగా హైదరాబాద్ నగరం ఏదైతే విస్తృతి అవుతుందో ఇది ఒక సానుకూలమైనటువంటి పరిణామం. అదే సందర్భంలో మిగతా అంటే మెర్జ్ అవుతున్నటువంటి నగరపాలక సంస్థల్లో కూడా పెద్ద నగరపాలక సంస్థతో రావడం ద్వారా సానుకూల పరిణామం. అయితే కార్పొరేషన్లకు కాకుండా మున్సిపాలిటీలు, పంచాయతీలు ఏవైతే వస్తాయని ప్రతిపాదిస్తున్నారో వాళ్ళలో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా పన్ను పెంపుకు సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నాయి, యూటిలిటీ ఛార్జెస్ పెంపుకు సంబంధించిన అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా జిహెచ్ఎంసీ తెలంగాణ ప్రభుత్వం తీర్చాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని. అలాగే సార్, ఈ సర్వే పూర్తయిన తర్వాత అయితే ఇంటింటికి డిజిటల్ డోర్ నెంబర్లతో పాటు అలాగే కొన్ని 100 రకాల సేవలు కూడా ఇంటి ముందుకు వచ్చేలాగా చేయాలని అంటే అదే చెప్తున్నాను. నగరపాలక సంస్థ పరిధి విస్తృతి అవుతోంది. అదే సందర్భంలో నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి ప్రతి ఇంటిని డిజిటల్ రికార్డు చేయబోతున్నారు. కాబట్టి 1 డిజిటల్ ఇంటి నెంబర్లు రాబోతున్నాయి. ఇది ఒక సానుకూలమైనటువంటి పరిణామం. 100% ఇది సానుకూల పరిణామమే. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో సుమారుగా 20-25 సంవత్సరాల క్రితం ఇంటి నెంబర్లకు సంబంధించి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది. ఒక దగ్గరికి వచ్చిన తర్వాత కట్ అయిపోయి మళ్ళీ 2 వీధుల అవతల వస్తుంది అనేటటువంటి అంశాలు ఉండేది. దాన్ని కొంత అరెస్ట్ చేశారు, దాన్ని కొంత అడ్రస్ చేశారు ఆ సమస్యను అడ్రస్ చేసిన తర్వాత దాంట్లో కూడా ఇంకో కొంత సంక్లిష్టత ఉంది. వీటన్నిటిని పరిష్కారంగా ఒక డిజిటల్ నెంబరు అలాట్ చేయబోతున్నామంటూ ప్రకటించారు. కాబట్టి అది ఒక సానుకూలమైన పరిణామమే. కానీ దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థగా మారుతున్న క్రమంలో శివారు మున్సిపాలిటీలు, శివారు గ్రామ పంచాయతీలకు సంబంధించిన అనుమానాలు, శివారు కార్పొరేషన్కి సంబంధించిన వ్యక్తుల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు, వీటన్నిటిని కూడా తీర్చేలాగా జిహెచ్ఎంసీ మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఎడిటర్స్ టైంలో సమకాలీన రాజకీయ అంశాలపై చర్చ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.